నీట్ యూజీసీ పరీక్ష లీక్ పై ముగ్గురు సభ్యులు గల సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పేపర్ లీక్ కావడంతో పరీక్ష రద్దు చేయాల్సిన అవసరం లేదని గత నెలలో తీర్పునిచ్చింది. అందుకు గల కారణాలను ఈ రోజు వెల్లడించింది సుప్రీంకోర్టు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లోపాల వల్ల లీకేజీ జరిగిందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే లోపాలను సరిదిద్దుకోవాలని సూచించింది. నీట్ యూజీసీ పరీక్ష రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీకేజీలో ఎలాంటి వ్యవస్థీకృత ఉల్లంఘనలు జరగలేదని స్పష్టం చేసింది. పరీక్ష పవిత్రతను దెబ్బతీసే స్థాయిలో లీకేజీ లేదని, పేపర్ లీకేజీ జార్ఖండ్లోని హజారీబాగ్, బీహార్, పాట్నా కేంద్రాల్లో మాత్రమే జరిగిందని సుప్రీం పేర్కొంది. ఈ ఘటనపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని, అందుకోసమే పరీక్ష రద్దు చేయాలని అనుకోవడం లేదని సుప్రీం అభిప్రాయపడింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో కొన్ని లోపాలున్నాయని, ఆ సమస్యలను వెంటనే పరిష్కరించుకుంటే సరిపోతుందని తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం కారాదని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. పరీక్షల్లో సంస్కరణల కోసం నియమించిన ఇస్రో మాజీ చీఫ్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలోని కమిటీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్యానెల్ను మరింత విస్తరించాలని కోరింది. పరీక్షా విధానంలో లోపాలను చక్కదిద్దేందుకు అవసరమైన చర్యలపై సెప్టెంబర్ 30వ తేదీలోగా నివేదిక అందజేయాలని తేల్చి చెప్పింది. నివేదిక అందజేసిన తర్వాత అందులో అమలు చేసే అంశాలపై 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, విద్యాశాఖను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మే 5వ తేదీన వైద్య విద్యలో ప్రవేశం కోసం నీట్ యూజీసీ పరీక్ష నిర్వహించారు. దేశంలో గల 571 నగరాల్లో 4750 సెంటర్లలో పరీక్ష జరిగింది. 23 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. పేపర్ లీక్ ఘటనతో పరీక్ష రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిల్పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపి ఇవాళ తుది తీర్పు ఇచ్చింది.